యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడ మండలం కోటమర్తి గ్రామానికి చెందిన గూడ దశరథ వృత్తిరీత్యా కల్లుగీత కార్మికుడు. బుధవారం తాటి చెట్టు ఎక్కిన అతను ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి కింద పడి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గీతా కార్మికునికి మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. నమస్తే, నేను మీ పాపన 69 టీవీ. ఈరోజు అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా కోటమర్తి గ్రామానికి చెందిన గూడ దశరథ గారు ఇవాళ ఉదయం తాటి చెట్టు నుంచి జారిపడడం జరిగింది. అదే క్రమంలో సూర్యాపేటలో ఉన్న శ్రీహాన్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడించాం. అమ్మ నమస్కారం అమ్మ, మీరు ఏమైనా భార్య అంటే ఏ టైం నుంచి ఏ టైంలో పడ్డాడు అమ్మా? 7:30 టైంలో పడ్డాడు. అని ఆర్థిక పరిస్థితులు ఏంటి? చేసుకోవడానికి కొద్దిగానే ఉంటుంది. 15 రోజులంతా తాళ్ళు ఇస్తేనే ఆ కళ్ళు ఇస్తేనే మీరేం చేస్తారు? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓన్లీ కష్టం చేస్తేనే మాకు పూట గడుస్తుంది, రెక్కాడితేనే డొక్కాడే బతుకులు అనే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి కండిషన్ మాత్రం కొంచెం సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం సేఫ్టీ మోగులు అనేది ప్రతి ఒక్క గ్రామానికి పంచుతుంది. కాకపోతే ఇంకా కొంచెం తొందరగా ముమ్మరం చేసి సేఫ్టీ మోగుల్ని అందియాలని కూడా కోరుతున్నాం. ఇట్లా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. మరి ఇక్కడ సూర్యాపేట జిల్లా గౌడ అధ్యక్షురాలు ఇక్కడ ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడిద్దాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ సంఘటన జరిగిందని మీకు ఎలా తెలిసింది? మాకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిటాల రమణ గారు మాకు ఈ న్యూస్ అందజేశారు. తక్షణమే మేము బయలుదేరాము. ఇప్పుడు ఈ సేఫ్టీ మోపులు అంటున్నారు, ఏది కూడా మాకు ఇప్పటివరకు అందలేదు. మా గౌడ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. తాచెట్ల మీద నుంచి చాలా మంది కూడా ఇదైపోతున్నారు. మాకు ఇప్పటి వరకు కూడా ఏమేమి జరగలేదు. మేము ఆశించేది ఒకటే, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము అంత ఎత్తు తాచెట్ల నుంచి కింద పడడము అనేది మేము గ్రహించుకోవాలి. మేము చాలా నష్టపోతున్నాము. ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, పాపం వీళ్ళు ఏంటంటే ఆర్థికంగా కూడా చేసుకుంటే బతికేవాళ్ళు. 2 బాబులు వాళ్ళు స్టడీ చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విషయం మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇంకోటి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మా 69 టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం.